అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీలో గల చత్తాం గ్రామంపై బీబీసీ ఆన్ టీవీలో వచ్చిన కథనంతో కదలిక వచ్చింది. ఈ గ్రామ ప్రజలకు ఆధార్, రేషన్, జాబ్ కార్డులు, విద్యుత్ సదుపాయం, మౌలిక సదుపాయాలు లేవని, కనీసం రెవెన్యూ గ్రామంగా కూడా గుర్తింపునకు కూడా నోచుకోలేదంటూ బీబీసీ ఆన్ టీవీ కళ్లకు కట్టినట్టు కథనాన్ని ప్రసారం చేయడంతో ముంచంగిపుట్టు మండల సిపిఎం, సిఐటియు గిరిజన సంఘం నాయకులు స్పందించారు. చత్తాం గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ నరసమ్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొర్ర త్రినాథ్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మీడియాతో మాట్లాడుతూ ముంచంగిపుట్టు మండలంలోని ఏడుకొండల బద్ద అనే గ్రామస్తులు కొంతమంది 6 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం మాకవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చత్తాం అనే ప్రాంతానికి వలస వెళ్లి స్థిరపడ్డారని చెప్పారు. నిరుపేదలైన వీరికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పింఛన్లు, ఇల్లు, విద్యుత్, రహదారి సౌకర్యము లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే వీళ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాకవరం పంచాయతీలో ఇటీవల కాలంలో మైగ్రేటెడ్స్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. సాతం అనేటువంటి విలేజ్లో అక్కడ ROFR పట్టాలు తక్షణమే ప్రభుత్వం మంజూరు చేయాలి. అలాగే ఆధార్ కార్డు అనేక మందికి అక్కడ లేదు, కొందరికి ఉంది, కొందరికి లేదు. కాబట్టి తక్షణమే ఆధార్ కార్డ్స్ కూడా ఇవన్నీ చేయాలి. అలాగే ఇప్పుడు ఆధార్ సోషల్ డ్రైవ్ పేరుతో ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో అది తక్షణమే అది గ్రామానికి పర్యటించి పంచాయతీలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్లు, అలాగే సెక్రటరీలు అందరూ పర్యటించి ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు ఏవైతే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా లేదో అన్నీ కూడా పూర్తి చేయాలి. అలాగే అంత్యోదయ రేషన్ కార్డులు, వాళ్ళు పీవీటీజీ కుటుంబాలు కాబట్టి అంత్యోదయ రేషన్ కార్డులు, 35 కేజీలు బియ్యం కార్డులు మంజూరు చేయాలి. కాబట్టి ఇది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు PM జన్మన్తో పాటు ఇవి ఏవైతే పీవీటీజీలకి రావాల్సినటువంటి రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అన్ని చేసాం, 98% చేసామన్నారు. కానీ ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పటికైనా పీవీటీజీ గ్రామాలకి కూటమి ప్రభుత్వమైన స్పందించి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈరోజు ఏదైతే మాకవరం పంచాయతీ పరిధిలో బాబ్సుల పంచాయతీ నుంచి గత 6 సంవత్సరాల క్రితం వలసలతో ఈరోజు పీవీటీజీ కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఈరోజు గత 6 సంవత్సరాల క్రితం ఆ సతం అనే ఒక ప్రాంతంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఈరోజు ఆ పంచాయతీ పరిధి నుంచి ఈ పంచాయతీకి సంబంధించింది ఆధార్ కార్డులు వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళకి ఈరోజు వరకు NRGS ఉపాధి హామీ పథకం అనేది లేదు. వాళ్ళకి కార్డు కూడా ప్రభుత్వం స్పందించి జాబ్ కార్డ్స్ వెంటనే జారీ చేసి ఆ పని కూడా కల్పించాలని చెప్పి, అలాగే వాళ్ళు పీవీటీజీలు కాబట్టి ఇమీడియట్లీగా వాళ్ళకి PM జన్మన్ ద్వారాగా హౌసింగ్లు మంజూరు చేయాలి, హౌసింగ్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి, అలాగే పీవీటీజీ కుటుంబాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈరోజు కరెంటు లేని ప్రాంతాల్లో కూడా కరెంటు ఇవ్వాలని చెప్పేసి ఉంది. కాబట్టి PM జన్మన్ ద్వారాగా ఇమీడియట్లీగా కరెంట్ సౌకర్యం కల్పించని చెప్పేసి, అలాగే PM జన్మన్ ద్వారాగానే రోడ్డు కూడా మంజూరు చేయాలని చెప్పేసి, మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తహసీల్దార్ మేడం గారికి రాతపూర్వకంగా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం 6 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాలు స్పందించి ఆ ప్రాంతంలో మనం కొద్దిగా కృషి చేసి ఉంటే వీళ్ళకి కొన్ని సౌకర్యాలు కలిగి ఉండేదని చెప్పేసి సందర్భంగా మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే వాళ్ళకి సర్వే చేసి ఏదైతే వాళ్ళకి కావాలని చెప్పేసి అది సర్వే చేసి ఇమీడియట్లీగా ఏదైతే మేము సమస్యలు డిమాండ్ చేసి ఉన్నామో ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తహసీల్దార్ నరసమ్మ మాట్లాడుతూ మీడియా ద్వారా చత్తాం గ్రామస్తుల కష్టాలు తెలిసాయని, వీళ్ల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 7 కుటుంబాలు బాబుసాల నుంచి వచ్చాయని తెలిసిందండి నాకు. వెంటనే మా VROని పంపించాను. ఆవిడైతే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి కొంతమందికి అని చెప్పారు. రేషన్ కార్డులు బాబుసాల నుంచి ట్రాన్స్ఫర్ పెట్టాలని వాళ్ళు దరఖాస్తు ఇచ్చారని చెప్పారు. అది నేను చూస్తాను. ఆధార్ కార్డులు కూడా ఊరి పేరు చేంజ్ చేస్తాను మాకవరానికి. అది చాంతాం అనే రెవెన్యూ విలేజ్ కాదు, అది మాకవరం గ్రామ పంచాయతీకి సంబంధించింది. కాబట్టి మాకవరం గ్రామానికి మేము ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తానండి. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పి భీమరాజు, కొర్ర నరసయ్య, కొర్ర శంకర్రావు, తాంగుల జీనబంధు, గ్రామస్తులు గొల్లూరి చంద్రబాబు, గొల్లూరి కేశవరావు, వంతాల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.